రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఒక కోడిగుడ్డుతో ఇలా చేయండి. 20 నిమిషాల్లో మీరు మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. అలానే కాకుండా మీ దరిద్రాన్ని కూడా మీరు పోగొట్టుకోగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఆదివారం తిథి రోజున మర్చిపోకుండా ఒక కోడిగుడ్డు పరిహారం అనేది చేసి చూడండి. ఇలా కోడిగుడ్డుతో పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కోడిగుడ్డుతో పరిహారం చేయటం వల్ల మనకేంటంటేనండి 22 నిమిషాల్లోనే ఫలితం వస్తుందని కూడా మనకు శాస్త్రాలు గ్రంథాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం ఏంటంటే కోడిగుడ్డు పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి కోడిగుడ్డుతో పరిహారం చేస్తే తప్పకుండా మనకేంటంటే ఫలితం వస్తుందన్నమాట. అసలు కోడిగుడ్డుతో మనం ఏ పరిహారం చేయాలో అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి, కోడిగుడ్డు గురించి మనందరికీ తెలిసిందే కదా. కోడిగుడ్డు ఏంటంటే అందరి ఇళ్లలో ఉంటుంది. మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చిన్నగా చేసేసుకునే పరిహారం అనమాట. కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా మీరు ఏంటంటేనండి ఆదివారం తిథి రోజున చక్కగా కోడిగుడ్డు పరిహారం అనేది చెయ్యండి. ఇలా కనుక మీరు చేసినట్టయితే మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు. ఎందుకంటే కోడిగుడ్డుకు దరిద్రాన్ని తొలగొట్టి దిష్టిని తీసేసే అంత ఒక శక్తి అనేది కోడిగుడ్డులో దాగి ఉంటుంది అని మనకు పండితులు చెప్తున్నారనమాట. అలానే కాకుండా ఏంటంటేనండి కోడిగుడ్డుతో ఆదివారం పూట మనం పరిహారం చేస్తున్నాం కదా, మనకు మంచి ఫలితం వస్తుంది. కానీ ఆదివారం మనం ఏంటంటేనండి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా కోడిగుడ్డు పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధించి మంచి శుభ ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతాం. అసలు మనం ఏంటంటేనండి నార్మల్గా మనం దిష్టితోటి దోషంతో అలానే కాకుండా దరిద్రంతో బాధపడుతూ ఉంటాం. ఎలాగైనా సరే మా దిష్టిని మేము తొలగించుకోవాలి, మాకు దిష్టి ఉండకూడదు అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్క కోడిగుడ్డుతో పరిహారం చేసుకోవటం వల్ల ఏంటంటే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారనమాట. కోడిగుడ్డు అనేది నార్మల్గా 5 రూపాయలు పెడితే వస్తుంది, అందరి ఇళ్లలో ఉంటుంది. కాబట్టి ఆ కోడిగుడ్డుని తీసేసుకుని పరిహారం అనేది చేయొచ్చు. అలా చేయటం వల్ల ఏంటంటే మన జీవితం అనేది బ్రహ్మాండంగా మారిపోతుంది, మన దిష్టి దోషం కూడా పోతుందన్నమాట. కోడిగుడ్డుతో మనం రకరకాల పరిహారాలు రకరకాల పనులు చేసుకుంటాం. కానీ ఆదివారం చేసే కోడిగుడ్డు పరిహారం అయితే మనకు చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. 1000 రెట్ల పుణ్యఫలాన్ని కూడా ఇస్తుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ పరిహారం అయితే చేయండి. ముఖ్యంగా అండి ఆదివారం పూట ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఎందుకంటే ఆదివారానికి అధిపతి సూర్యదేవుడు. కాబట్టి సూర్యనారాయణ స్వామికి ఏంటంటే మనం ఉదయం లేచిన తర్వాత చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసేసుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే సూర్యనారాయణ స్వామికి ఏంటంటే ఒక నమస్కారం అయినా సరే చేసుకోవాలి. అలా చేసుకుంటే సూర్యుడి యొక్క బలం పెరుగుతుంది. అలానే సూర్యుడు మనల్ని అనుగ్రహిస్తాడనమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు, చాలా బాధలు పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఆదివారం మర్చిపోకుండా మందార పువ్వులు అంటే నీళ్ళల్లో వేసేసి ఆ చెంబుడు నీటిని సూర్య భగవానుడికి ఆగ్యమిస్తే ఆ యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు అనేవి అంటే తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటేనండి ఆదివారం చాలామంది కూడా ఏంటంటే ఆదివారం మాంసాహారం తింటూ ఉంటారు. నార్మల్గా వెనకటి కాలం అంటే పురాతనమైన కాలంలో ఏంటంటే ఆదివారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఆదివారానికి అధిపతి సూర్యదేవుడు కాబట్టి, అంటే సూర్యనారాయణ స్వామిని ఆరాధిస్తాం కాబట్టి ఆ రోజు నీసు తినకూడదు అని మనం చక్కగా అంటే నీసు తినకూడదని అప్పటి నుంచి ఆచరణలో ఉందన్నమాట. అప్పటి నుంచి ఏంటంటే మన పురాతన కాలం నుంచి కూడా ఏంటంటేనండి ఆదివారం సూర్యనారాయణ స్వామిని ఆరాధిస్తారు కాబట్టి అంటే నాన్ వెజ్ని తినేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే మనకు సెలవు దినమని అందరూ తింటూ ఉంటారు, కానీ మ్యాక్సిమం అయితే తినకూడదు అని మనకు శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఆదివారం సెలవు దినమని అందరూ ఏంటంటే ఇంట్లో ఉండే బూజుని మొత్తం తీసి బయటపడేస్తూ ఉంటారు. దులుపుకోవడాలు సర్దుకోవడాలు ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఆదివారం ఇలా చేయకూడదండి. అలా చేస్తే ఏంటంటే సూర్యుడు మనని అనుగ్రహించడు అని శాస్త్రం చెబుతుంది. మనకు నార్మల్గా ఏంటంటే మంగళవారం బుధవారం రోజుల్లో ఏంటంటే ఇంటిని మనం దులుపుకోవాలి, అలా బూజుని తీసి బయటపడేసుకోవాలి. కానీ ఆదివారం సెలవు దినమని మనం ఇలా చేయకూడదని కూడా శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి. ఇవందరికీ తెలిసే ఉంటాయి, కానీ తెలియని వారి కోసం అనమాట. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి మన మీద చాలా దిష్టి ఉంటుంది, చాలా దోషాలు కూడా ఉంటూ ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే నలుగురు చూసి మనని అంటే కుళ్ళుకుంటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, మనకు దిష్టి పెడుతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుకనండి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. అది కూడా ఏంటంటే ఒక కోడిగుడ్డుతోనే చెయ్యండి. ఇలా కనుక కోడిగుడ్డుతో పరిహారం చేస్తే చాలా బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట. మీ జీవితం అనేది బ్రహ్మాండంగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు, ఒక కోడిగుడ్డు కావాలి. ఒక కోడిగుడ్డుని తీసుకోండి. పిల్లలకు కానీ పెద్దవారికి కానీ దిష్టి తాకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏంటంటే ఈ కోడిగుడ్డు పరిహారం ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఏంటంటే ఏదైనా గాలిలాగా మీ మీద ఉన్నా సరేనండి దాన్ని
తొలగించడానికి కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం 5 రూపాయలతో మీ సమస్యకు చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ యొక్క సమస్య అనేది తీరిపోతుంది కంప్లీట్గా. కాబట్టి మీరేంటంటే ఈ విధంగా ఆచరించండి. మీరేంటంటేనండి ఇప్పుడు మీకు దిష్టి తగిలిందనుకోండి, లేదంటే మీపై ఏదైనా చెడు ఉందనుకోండి, ఎక్కువగా ఏం జరుగుతుందో తెలుసా, కాళ్ళు చేతులు బాగా గుంజుతూ ఉంటాయి, బాగా తలనొప్పి లేస్తూ ఉంటుంది, చేత కాకపోవటం, ఊరికి పడుకోవాలనిపించటం, అంటే సోమరిగా ఉండిపోవటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, పిచ్చి పిచ్చి ఆలోచనలు రావటం, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి వాటి నుంచి మనం బయటపడాలన్నా, అలాంటి వాటి నుంచి మనం బయటికి రావాలన్నా సరేనండి, చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆదివారం రోజున ఖచ్చితంగా ఈ పరిహారం అయితే ఆచరించండి. ఇలా కనుక మీరు ఆదివారం చేసినట్టయితే మీకు చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అని మనకు శాస్త్రమే చెబుతుంది. కాబట్టి ఈ విధంగా చేసేసి ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీపై ఉండే దిష్టి దోషాన్ని తొలగించుకోండి. అలానే కాకుండా ఏదైనా చెడు సమస్య, చెడు శక్తి మీపై ఉన్నట్టయితే దాని నుంచి కూడా మీరు చక్కగా బయటపడండి. దీనికి పెద్దగా కావాల్సింది ఏం లేదు. ఒక కోడిగుడ్డుని తీసుకోండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అంటే కోడిగుడ్డు పైకి అంటే మనకు తెల్లగా ఉంటుంది, పైకి లోన ఏంటంటే కనుక నీలం కలర్ ఉంటుంది, అంటే మనకి ఏంటంటే పసుపు కలర్ ఉంటుంది, అంటే ఎల్లో కలర్. ఆ ఎల్లో కలర్ ఈ వైట్ ఏంటంటేనండి బ్రహ్మాండంగా పనిచేసి మనలో ఉండే దిష్టిని దోషాన్ని తొలగిస్తాయి, మనకుండే ఇబ్బందిని కూడా తీసేసి మన అన్ని విధాలుగా కూడా మనకు బాగుండేలాగా చేస్తాయన్నమాట. కాబట్టి కోడిగుడ్డుని తీసుకున్న తర్వాత దానిపైన ఖచ్చితంగా మీరు ఏంటంటే ఇంటూ మార్కు వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే అది ఇంకా ఎక్కువగా మనకు పనిచేస్తుంది, తొందరగా ఏంటంటే రిజల్ట్ని ఇస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మనకి 20-22 నిమిషాల్లోనే ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఇది తీసేసిన మీరు 22 నిమిషాలకు మీరు గమనించుకోండి, మీ ఆరోగ్యం మీకు అనుకూలిస్తుంది, మీ శరీరం మీకు సహకరిస్తుంది, మీరు పని చేసుకోగలుగుతారు, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు, అలానే కాకుండా ఆనందంగా కూడా ఉండగలుగుతారని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి. సాయంత్రం పూట ఆదివారం రోజున ఏంటంటే చక్కగా ఉత్తరం వైపుకు నించోండి, అంటే ఉత్తరం వైపుకు ముఖం చేసి నించొని కోడిగుడ్డుని చక్కగా తీసుకొని మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఎలాగైతే దిష్టి తీస్తారో అలా దిష్టి తీసేసిన తర్వాత ఆ కోడిగుడ్డుని తీసుకెళ్ళి పగలగొట్టకుండా ఒక చెట్టు మొదట్లో వదిలేసి రండి. చెట్టు మొదట్లోనే వెయ్యాలని రూల్ ఏమీ లేదు. ఎక్కడైనా సరే చెత్త ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి నార్మల్గా, అలా కూడా ఏంటంటే అక్కడ ప్రదేశంలో కూడా ఏంటంటే ఈ కోడిగుడ్డుని పగలగొట్టకూడదు. మీరు ఎక్కడైనా పెట్టుకోండి, మీ ఇంటి ఆవరణంలో కాకుండా, మీకు దగ్గరలో కాకుండా కొంచెం దూరంగా పెట్టుకోండి. లేదంటే జిల్లెడు చెట్టు ఉంటుంది కదా, ఇంకా అక్కడ పెడితే ఇంకా చాలా మంచిదనమాట. లేదండి మాకు జిల్లెడు చెట్టు లేదు అనుకునేవారు నార్మల్గా ఏదైనా పచ్చని మొక్కలు ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళి కోడిగుడ్డుని పగలగొట్టకుండా అక్కడ వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి చేయండి. ఇలా కనుక చేసినట్టయితే ఏంటంటేనండి మీ దిష్టి, దరిద్రం, దోషం ఇవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. మీపై ఉండే ఇబ్బంది, చెడు అంతా కూడా పోతుంది. నార్మల్గా ఏంటంటేనండి దిష్టి తగిలినప్పుడు మనిషి ప్రవర్తన అంటే అదో రకంగా ఉంటుందన్నమాట. అంటే మనలో మనం ఉండమండి, అంటే నార్మల్గా ఏంటంటే నెగిటివ్ థింగ్స్ ఎక్కువగా వస్తుంటాయి, ఎక్కువగా అంటే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాము, పిచ్చి పిచ్చి ఆలోచనలు రావటం, పిచ్చిగా మనం ప్రవర్తించడం, ఇవన్నీ కూడా ఏంటంటే సర్వసాధారణంగా జరుగుతుంటాయి కదా. అలా జరగకుండా ఉండాలన్నా సరేనండి కోడిగుడ్డు పరిహారం అయితే చక్కగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే ఇబ్బందులు తొలగించుకోండి. ఈ పరిహారాన్ని ఎవరైతే ఆదివారం పూట పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ అనేది రావటం వారి కళ్ళతో వారు చూడగలుగుతారని కూడా మనకు గ్రంథాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే దిష్టి దోషాన్ని తొలగించుకోండి. మీకు ఉండే ఇబ్బందిని అంతా కూడా తీసి పడేసుకోండి. అలానే కాకుండా ఆదివారం పూట కోడిగుడ్డు పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుందని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట.